సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయని. సో హిందువులకి ముఖ్యమైన పండగ దసరా అని చెప్పొచ్చు. అండ్ దసరాలో ప్రతిరోజు కూడా అమ్మవారికి శరన్నవరాత్రి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారణలో అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన అమ్మవారి మందిరాన్ని చూపించాలనుకుంటున్నాను. అదే శ్రీ 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 నాగ కాళికాదేవి మందిరం. మందిరం అని ఎందుకు అన్నానంటే, స్వయంగా అమ్మవారు ఒక ముస్లిం ఫ్యామిలీ ఇంట్లో వెలిసి ఉన్నారు. దాదాపుగా 14 సంవత్సరాల నుండి అమ్మవారికి వారు నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు. సో చాలామంది భక్తులు కూడా ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారికి వారు విన్నవించుకున్న కోరికలు తీరుతుండడం వల్ల అమ్మవారికి వారు కానుకలు కూడా చెల్లిస్తున్నారని కూడా చెప్తున్నారు. అసలు ముస్లిం ఫ్యామిలీ ఇంట్లో ఎలా అమ్మవారు వెలిశారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఇప్పుడే మనం ఇంట్లోకి వచ్చాం. ఒకసారి చూడొచ్చు. అమ్మవారు ఆ యొక్క గోడలోనే ఒక రూపంలాగా కనిపించడం జరిగిందని చెప్తున్నారు. సో, అక్కడ నీడలాగా కనిపించిన అమ్మవారిని వారు చందనంతో ఆ విధంగా ఎలా అయితే అమ్మవారు కనిపించారో ఆ రూపాన్నయితే వాళ్ళు చందనంతో వేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఆ పక్కన కూడా ఒక రూపం కనిపించిందని కూడా చెప్తున్నారు. దాదాపు 14 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉన్నాయని కూడా వారు చెప్తూ ఉన్నారు. సో, ఈ విధంగా వాళ్ళ ఇంట్లో, అది కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ ఇంట్లో అమ్మవారు రావడం అనేది చాలా రేర్ థింగ్ అని చెప్పొచ్చు. సో, ఎలా ఇలా జరిగింది? అసలు ఏం జరిగింది? ఏంటి అనేది కూడా ఇక్కడ మనతో పాటు ఆ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. సో, ఎలా పూజలు చేస్తున్నారు? ఏంటి అనేది కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. మీరు సుమన్ టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ఓకే సార్. సార్, ఇక్కడ చూస్తుంటే మనకు అమ్మవారు కనిపిస్తున్నారు. అది కూడా ఇంట్లో, అది గోడ పైన అమ్మవారు వచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఎలా వచ్చింది సార్? కొత్తగా ఇల్లు కట్టాము. కట్టి వైట్ వాష్ చేసి ఉన్నాము. కట్టిన సంవత్సరానికి అమ్మవారి నీడలు అనేది ఏర్పడింది. ఆ నీడలు ఉండేదాని మాకు తెలియకుండా అటే ఒక వైట్ వాష్ చేసేసి మేము ఒక సంవత్సరం 2 ఏళ్ళు కాపురం ఉన్నాము. కాపురం ఉన్నప్పుడు మాకు కొద్దిగా అలజడులు జరుగుతూ ఉన్నది. నేను ఇప్పుడు బయట పనికి పోయినప్పుడు నా రూపంలో అమ్మ లోపలికి వచ్చిపోయినట్టు పట్టినట్టుగా ఉండేది. నేను ఏదైనా లేట్ అయినప్పుడు వచ్చిపోయినట్టుగానే అని ఇంట్లో వాళ్ళకి అనిపిస్తూ ఉండేది. అది అమ్మారి జరుగుతూ ఉండే కొద్ది కొద్దిగా ఇంట్లో వాళ్ళు కంగారు పడి ఇది చేసుకొని మళ్ళీ అట్ట అనే కొద్దికి మళ్ళీ ఐవర్లు వండుకొని ఏం పర్వాలేదు దీపం పెట్టుకొని మీరు ఇచ్చేసుకోండి అన్నాక మళ్ళీ మేము గంధంతో ఎట్టుందో అట్టే పూసుకొని దీపం పెట్టుకుంటూ ఉన్నాము. అది అట్టే కొనసాగుతా అమ్మవారు ఇటు కాదు ఇటు చేసుకోండి అనే కొద్దికి ఒక్కొక్కటి చేసుకుంటా ఈరోజు ఇట్లా చేసుకుంటూ వస్తాము. ఓకే సార్. మామూలుగా మీరు ముస్లిం ఫ్యామిలీ. సో, మీ ఇంట్లో హిందూ దేవత అయిన అమ్మవారు వెలవడం అనేది మీకు ఎలా అనిపించింది? ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా? అండ్ మీరు కూడా ఎందుకు మేము పూజ చేయాలని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఫస్ట్లో ఇంకా అది కంపల్సరీగా ఒక ఇది అనేది జరిగింది. జమాత్ తరపున మాకు అనేక సంఘటనలు జరిగినాయి. రౌండ్ సమావేశం కూర్చొని పెట్టి ఇటు చేయకూడదు, మనం ఇటు చేయకూడదు అని చెప్పారు. కానీ ఇంక మనం ఇంట్లో ఉండేదానివల్ల ఇంక ఇంట్లో జరిగేదాన్ని బట్టి 10 మంది వచ్చి చెప్పేదాన్ని బట్టి ఇంకా 10 మందికి మంచి జరిగేటప్పుడు ఇంక మనం చేసేది ఏముంది అనుకునే దీంతో అదే మరి కొనసాగిస్తూ వస్తాం. అమ్మవారిని చూస్తే నాగ కాళికాదేవి అని ఒక పేరు కనిపిస్తూ ఉంది. సో, ఈ పేరు అనేది మీరే పెట్టడం జరిగిందా? లేకపోతే ఎట్లా అండి? మాకు ఈ పేరు వచ్చి నాగకాళికాదేవి శాంతి స్వరూపిణి అనేసి, శాంతి స్వరూపిణి మందిరం అనేసి మాకు కల్లో పేరు తెలిసింది. ఆ పేరు అదే మరి కొనసాగించుకొని పెట్టుకొని ఆ అమ్మవారి దీంట్లో మేము ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చి అల్లా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేసి చేసి ఉన్నాము. అది కూడా మాకు కల్లో తెలిసిందే. అంటే అనాథ పిల్లకాయలకి ఒక నిర్మాణం చేసినాము. మాకున్న జాగాలు ఉన్నాయి. ఓకే సార్. తారక రామనగర్లో కట్టి పెట్టాము. అది కొద్ది గవర్నమెంట్ ఫార్మాలిటీ కోసం ఇచ్చినాము. అది ఇంకా పూర్తి కాలేదు. అది ఏదైనా వస్తే మళ్ళీ చూసుకొని ఆర్థికంగా కూడా చూసుకొని దాన్ని ఇచ్చేద్దామని ఉన్నాం. ఆ ట్రస్ట్ కూడా మీరు పెట్టాలి, అమ్మవారికి సంబంధించి పెట్టాలని అనుకున్నారు. అమ్మవారికి సంబంధించి ఇప్పుడు ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి కూడా అదే మాదిరిగా పెడతాం. సరే, అసలు ఎవరికి కనిపించింది అమ్మవారు? మీకు కనిపించిందా? ఎట్లా సార్? ఇది అమ్మవారు ఫస్ట్లో కనపడింది వచ్చి పిల్లకాయలకి. ఓకే. మీ పిల్లలకి? పిల్లకాయలకు కనపడిన తర్వాత మా ఇంట్లో మా మిస్సెస్కి వాళ్ళు అట్ట ఇటు చెప్తా ఉంటే నేనటే ఒక 2-3 ఏళ్ళు మేము గడిపినాం అటే.
ఏం లేదులే అదేదో ఉంటుంది నీడ అనేసి అదేదైనా మరకలు ఏదో అనుకొని మేము ఉన్నాము. అది జరిగే సంఘటనలు చూసేసి మళ్ళా చేయాల్సిందొచ్చింది. అంటే మీ గోడ పైన నీడ కనిపిస్తుండేదా? లేకపోతే ఇంట్లో ప్రతి చోట కనిపించడం జరిగేదా? ఎట్లా అండి? గోడపైన నీడైతే ఒక దగ్గర ఉంటుంది. ఓకే. మనిషి అయితే మేము బయట పనులకు పోయినప్పుడు మేము మేస్త్రి పనులు, సెంట్రింగ్ పనులు చేపిస్తాము. ఆ పనులకు మేము పోయినప్పుడు లేట్ అవుతా వస్తా ఉంటుంది. ఆ టైంలో ఈమె ఉన్నప్పుడు మేము వచ్చిపోయి మాట్లాడేసి పోయినట్టు, వచ్చినట్టు పనుకున్నప్పుడు వచ్చినట్టు, పోయినట్టు ఉండేది. అది అట్లా జరుగుతా ఉండే కొద్దికి ఒకరోజు మళ్ళా ఏమనుకోని ఇప్పుడే కదా వచ్చిపోయినామంటే, లేదు నేను ఇప్పుడే వస్తున్నానంటే, అప్పుడు ఆమెకి అప్పటాల నుంచి భయం ఎత్తుకొని వేరే ఐవర్‌ని బ్రాహ్మిన్స్‌ని పిలిపించి చూపించి, అతను లేదు మీరు ఇది చేసుకోండి, దీపం పెట్టుకోండి దీనివల్ల మనకేమి ఇబ్బంది లేదు అని చెప్పిన దానివల్ల అప్పటాల నుంచి చేస్తాం. ఓకే. మీకెప్పుడైతే నీడ కనిపిస్తా వచ్చిందో మీరప్పుడు ఇలా ఒక పంతులు గారిని మీరు కలిసి అది నీడమైతే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ భక్తులు వస్తుంటారా అండి? భక్తులు వచ్చి పోతూనే ఉంటారు. అప్పుడు మనం అమ్మవారితో ఎప్పుడు మనం చందనంతో మనం ఇచ్చేసి దీపాలు ఆరాధన చేస్తున్నాము. అప్పుడది చూసేదానికనేసి ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చి పోయేది. అదే వాళ్ళు అనుకున్న కోరికలు జరిగేదానివల్ల వాళ్ళకి బలం పడి, వాళ్ళు చేయండి, పాట చేయండి, ఇటు చేయండి అని వాళ్ళు మాకు చెప్తూ మీరు 10 మందికి మంచి జరిగే దాంట్లో ఏముందంటే దాన్ని బట్టి మళ్ళా మేము ఎవరైనా భక్తులు చెప్పారండి ఇక్కడికొస్తే మా కోరికలు నెరవేరుతున్నాయి, అమ్మవారిని పూజిస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడుండే భక్తుల్లో 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళుగా ఉండేవాళ్ళున్నారు. వాళ్ళని మీరు కనుక్కోండి. ఆ ఓకే. భక్తులకి ఎట్ట జరిగింది ఏమనేది వాళ్ళు భక్తులే చెప్తారు. ఓకే. దాదాపు 14 ఏళ్ల నుండి మీరు మీ ఇంట్లోనే మీరు అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. మీకెప్పుడైనా అంటే ఆర్థికంగా ఇబ్బంది కూడా ఉందని చెప్తున్నారు. ఇబ్బంది కలిగిందా మీకెప్పుడైనా? ప్రతిరోజు నిత్య పూజలు చేస్తూ ఉన్నారని చెప్పారు గదా! ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా మీకు? ఇబ్బందంటే ఇప్పుడు మనం చేసే పనుల వల్ల కొన్ని వస్తా ఉండాయి. కానీ ఆ ఇబ్బందనేది మాకైతే ఇబ్బంది అనిపిస్తుంది. ఆ అమ్మ ఏదో రూపంలో మళ్ళా భోజనాలకంటూ దానికి ఖర్చులకంటూ ఏమీ ఉండదు. ఏదో ఒక లెక్కలో గడిచిపోతా వస్తా ఉంది. అంతా ఇబ్బందని మనకనిపిస్తుంది. ఆ టయానికొచ్చే కొందికి ఒక రోజులో ఏదో దారిలో మనకి ఇదైపోతుంది. మీరు మీకోసమని కట్టుకున్న ఇంట్లో అమ్మవారు రావడం జరిగింది. సో, మీరు ఎలా అండి? ఎలా ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నారా? లేకపోతే ఎలా అండి? మేము ఫస్ట్‌లో కొన్ని ఏళ్ళు ఈడనే ఉన్నాము. ఇప్పుడు మొన్న ఇది చేసుకునేసి ఇంకా మనం గూడా ఇంకా పిల్లకాయలకి ఇది మంచి చెడ్డ చేసుకోవాలంటే కొద్దిగా ఇదిగా ఉంటుంది. మేమే ఇప్పుడు బయట బాడికి రెంట్‌కి తీసుకునేసి రెంట్‌లో ఉన్నాం. ఓకే అండి. ఇది అమ్మవారికే వదిలేసాం. అమ్మవారికే ఇచ్చారు. మామూలుగా ఇప్పుడు మనకి దుర్గా పూజ జరుగుతుందండి. అండ్ మనకి దసరా స్టార్ట్ అయింది. నవరాత్రులు జరుగుతా ఉంటాయి. ఇక్కడేమైనా ప్రత్యేకంగా పూజలు చేస్తారా నవరాత్రికి సంబంధించి? నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి పా ముందు రోజు నుండే మాలలు ధరిస్తారు. పచ్చగుడ్లతో మాలలు ధరిస్తా ఉంటారు. ఆ మాలలు ధరించుకొని వాళ్ళు నిత్యంగా 11 రోజులు, 41 రోజు వాళ్ళోళ్ళ భక్తితో వాళ్ళోళ్ళు ఉంటారు. ఉండి ఇక్కడనే మాలలు ఈడే ఇది చేస్తారు. ముడుపు ఈడనే కడతారు. ముడుపు ఈడనే చెల్లిస్తారు. కాకపోతే బయట మనం పోయి రావాలనేసి ఒక అమ్మవారి గుడి కాళికాదేవి గుడికి మనం బయట యాడనైనా ఒకసారి అట్లా టూర్ మారి పోయేసొస్తాం. ఓకే. ఇంకొకటేంటంటే ఇక్కడ మామూలుగా అమ్మవారి మాలలు వేసి ధరించేవాళ్ళు నార్మల్‌గా మనకి రెడ్ కలర్‌లో కనిపిస్తారు. బట్ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఎవరిని చూసినా కూడా మాల ధరించిన మహిళలు పచ్చ రంగు దుస్తులు ధరించున్నారు. దానికేమన్నా ప్రత్యేకత ఉందా? ఇది మాకు కల్లో కనబడి ఎట్లా చెప్పినారంటే, ఇప్పుడు కొత్తగా మనం ఈ శక్తిపీఠం మారి మనం ఇది ప్రతిష్ఠించినాం గాబట్టి, ఈ మాల్లో గూడా మనం కొత్తగా పచ్చగుడ్డలతో ఆ అమ్మవారు చెప్తే మనం ధరించుకొనొస్తాం. సో, ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు కూడా వచ్చున్నారు. వారు అమ్మవారి మాలను ధరించి ఉన్నారు. సో, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు చెప్పే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్కారం. నమస్తే అండి. సో, మీరు ఎప్పటి నుండి వస్తున్నారండి ఇక్కడికి? నేను 11 సంవత్సరాలుగా వస్తున్నాను మేడం. ఓకే అండి. సో, ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసారు. ఏమైనా మనం కోరుకుంటే తీరుతాయని కూడా చెప్తున్నారు. చాలామంది భక్తులను కూడా మాట్లాడడం జరిగింది. సో, మీకేమైనా అలాంటిదేమైనా జరిగిందా? చాలా జరిగాయి మేడం. ఒకటే కాదు. నేను స్టార్టింగ్ ఫస్ట్ అంటే నేను చాలా వరకి గుళ్ళకంటే వెళ్ళను. ఎక్కడో అంటే నమ్మేంత వరకంటే నేను కొండకైతే వెళ్ళేదాన్ని గానీ, ఇంకెక్కడికి వెళ్ళేదాన్ని గాదు. కాకపోతే ఫస్ట్ టైమ్ ఇక్కడికి వస్తూ ఉన్నాను. అంటే అమ్మవారు ఆ అక్క నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి 20 ఇయర్స్ నుంచి మాకు పరిచయం. చెప్తా ఉన్నారు గానీ నేను పట్టించుకోలేదు. ఒకసారయితే పాపకు బాలేదనేసని కిడ్నీలో రాళ్ళుందని బాధపడుతుంటే, "ఒకసారి రాదన్నా చూడు ఫస్టు" అనేసన్నారు. సరే అనేసని వచ్చి అంటే అప్పటికే స్కానింగు, ఎక్స్‌రేలన్నీ తీసుకొనేసొచ్చాను నేను. తర్వాత వచ్చి ఇక్కడికొచ్చి చూపిచ్చుకొని, "దేవుడిని మొక్కొని వెళ్ళమ్మా చూద్దాము" అనేసన్నారు. సరే ఇక్కడ దేవుడిని మొక్కొని ఇక్కడి నుంచి ఇట్లే వెళ్ళాను నేను హాస్పిటల్‌కి. వెళ్తే ఫస్ట్ ముందైతే సర్జరీ అనేసి చెప్పారు పాపకి. మళ్ళీ
అక్కడికెళ్ళి మళ్ళీ సర్జరీ మళ్ళీ రెండోసారి తీస్తారు కదా! అప్పుడు తీసినప్పుడు చెప్తే, "అమ్మ అవసరం లేదు. ఈ అమ్మాయికి స్టోన్ అయితే చిన్నదిగానే ఉంది. టాబ్లెట్స్‌తోనే తగ్గిపోతుంది. మీరు వెళ్ళండి" అనేసని చెప్పారు. దాంతో అప్పటినుంచి నేనింకా అమ్మ ఇక్కడ ఉన్నారు అన్న దీంతో నేను నమ్ముతూ వచ్చాను. అప్పటినుంచి ఇంకా 10 సంవత్సరాలుగా మాల గూడా ధరిస్తున్నా. 10 సంవత్సరాల నుండి మీరు మాల కూడా వేస్తున్నారు. ఇంకా ఏమైనా మీకు జరిగాయండి? అంటే నార్మల్‌గా ఇది ఒక ముస్లిం ఫ్యామిలీలో అమ్మవారు రావడం జరిగింది. సో, మీకేమైనా అనిపిచ్చిందా? అంటే ముస్లిం ఫ్యామిలీలో అమ్మ రావడం ఏంటి? ఇది నిజమా? లేకపోతే జరుగుతుందా? అంటే నిజమా అంటే మాకు అంటే ఈ ఫ్యామిలీ తెలియకుండా ఏం కాదు. 20 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం. అంటే పక్క పక్కనే ఉంటూ అవును. ఉన్నాము. అంటే అన్న ముస్లిము అంటే స్టార్టింగ్‌లో ఎలా ఉండేవాళ్ళు, అమ్మ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అనేది మేమే డైరెక్ట్‌గా చూస్తున్నామనమాట. ఓకే. మాకే అనిపిస్తుంది అన్నేనా అనేసని. నిజంగా ఎందుకంటే ఆశ్చర్యం వేస్తుంది. మన అంటే హిందువులు చేసే పూజలను కూడా వారు అవలీలగా చేస్తున్నారు. అది. అందుకనే అలా ఆశ్చర్యం. మాకైతే చాలా అనిపిచ్చింది. అసలు అన్నేంది, అమ్మవారికేంది, పూజేంది అనేసని. అట్లా అసలు ఆడనే పూజ అభిషేకాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆడనే చూసుకుంటున్నారు అంటే మాకే షాక్ అనమాట. అసలు కాకపోతే ఇక్కడైతే అమ్మవారు మహత్యం అయితే చాలా ఉంది. అదైతే చెప్పగలుగుతామండి మేము. చాలా అద్భుతాలు కూడా మేమైతే జరుగుతున్నాయని చెప్తున్నారు. మేము మా దీనికే మాకు వచ్చింది కాబట్టి మాకు తెలుసు. మేము ఎవరో చెప్తే గాని నమ్మలేదు. మేమే అనుభవిస్తున్నాం గాబట్టి ఏదైనా సరే అది చిన్నది గాని, పెద్దది గాని చాలా వరకి ఈరోజు ఆ అమ్మ గాని లేకుండా ఉంటే మేము ఇక్కడ ఉండిండలేమనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మనతో పాటు మరికొంతమంది భక్తులున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్కారం. మీరు ఎప్పటి నుండి వస్తున్నారండి ఇక్కడికి? మేము 9 ఏళ్ళుగా వస్తున్నాం మేడం. హ్మ్. 9 సంవత్సరాల నుంచి వస్తున్నాను. హ్మ్. ఇంకా వేరే వాళ్ళు చెప్పినారు మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా ఉన్నింది. అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయినాడు. డాక్టర్లు అయితే నా అనుకూలం లేదని చెప్పారు. కానీ వేరే వాళ్ళు వండుకొని అమ్మవారు ఉండదు ఆడపోయి మొక్కుకొని చెయ్యి అని చెప్పినారు. ఇక్కడికి వచ్చి గట్టిగా మొక్కుకొని వెళ్ళినాను. ఆ రోజు నుంచి మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా నార్మల్గా అయినాడు. ఈ రోజుకి కూడా బాడీ మొత్తం డ్యామేజ్, ప్రాణాలతో ఉన్నాడంటే ఆ అమ్మే కారణం. మాకు అన్నీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదైనా మొక్కుకొని వెళ్తే వెంటనే నాకు సాల్వ్ అవుతుంది. ఆ రోజు నాటికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈరోజు మేము ఒకప్పట్లో ఫుడ్కి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటి దీంట్లో మా మొక్కుకొని అన్నీ చేసుకున్నాను. ఈమెను వచ్చి మొక్కుని ఈరోజు ఆమె లేనిదే మా ఫ్యామిలీ లేదు. మాకు అంత గట్టి నమ్మకం. ఈడకొచ్చి చేసుకొని మొక్కొని పోతే నాకు ఖచ్చితంగా ఏడో ఒక చోట ఇదవుతుంది. చూస్తుంటే చాలా ఎమోషనల్ అవుతుంది. హ్మ్. అంటే మీకు అన్ని నాకు విధాలుగా నమ్మకం మా ఇంట్లో అమ్మవారిలాగా దేవతలాగా. సో, ఇంకో భక్తులు కూడా ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడదాం. ఆవిడకి ఏం జరిగింది? అంటే ఏం కోరికలు కోరుకున్నారు? ఏం నెరవేరాయి అనేది ఆవిడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైందండి? మీరు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. ఏమన్నా తలుచుకొని పోతాను అది జరుగుతుంది మేడం. నేను కూడా 10 సంవత్సరాలుగా వస్తున్నా. ఇక్కడే ఉన్న అక్కోళ్ళు చాలా ఏళ్ళుగా తెలుసు. సో, 10 సంవత్సరాల నుండి మీరు మాల ధరించి పిల్లలు కూడా బాగా అక్క ఏది చెప్తుందో అది జరుగుతుంది మేడం. ఇక్కడ మొన్న కూడా చెప్పినారు పిల్లలు జాగ్రత్త అను. చెప్పాను పిల్లలకు ఆయన వాడు జాగ్రత్త పడినాడు. ముందే చెప్పారు మీ పిల్లలకి ఏదో జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి అనేది ఆవిడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీకు ఇలా అవును. జరిగింది. పిల్లలు అంటే అప్పుడే పూజల నుంచి వస్తా ఉంది. నేను వస్తా ఉన్నాను. చెప్పింది ఇట్లా అవుతుంది భద్రంగా ఉండమన్నాను. సరే అక్క అన్నాను. ఆయన చెప్పిన అలాంటి జరిగింది. మీ పిల్లలు చెప్పడం జరిగింది. జరిగింది. వాళ్ళు చూసి చూసుకోలేదు. కాలేజీకి ఎప్పుడు నుండి మీరు మాల్లో ప్రతి ఇయర్ వేస్తారా? వేస్తానండి. 10 సంవత్సరాలుగా వేస్తాను. పిల్లలు కూడా వేస్తారు. పిల్లలు కూడా వేస్తారు. సో, మీరు ఇక్కడ 10 ఇయర్స్ నుండి వచ్చి మొక్కుంటూ మీరు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో, మనతో పాటు మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్తే. ఎప్పుడు నుండి అండి మీరు ఇక్కడ అమ్మవారి? లాస్ట్ ఇయర్ వేసాను. లాస్ట్ ఇయర్. మీకేమైనా మీరు కోరుకుంది నెరవేరడం అనేది జరిగిందా? అంటే కొన్ని ఆపదలు ఉన్నాయి అవి తొలగిపోయాయి అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పిన్నికి పిల్లలు లేరు 4 ఇయర్స్ అలాగా. ఇక్కడికి వరలక్ష్మి వ్రతం రోజు పిన్ని వచ్చింది. అమ్మ దగ్గర పసుపు కుంకుమ తీసుకున్నాక అంతకుముందే స్కానింగ్ చేస్తే ముత్యాల గర్భం లేదు అది ఇది అన్నారు. ఇక్కడికి వచ్చి అమ్మ దగ్గర పసుపు కుంకుమ తీసుకున్నాక నిలబడి పిన్నికి బాబు పుట్టాడు. ఓకే. అంటే డాక్టర్స్ చెప్పారు కానీ ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మొక్కున్న తర్వాత మీ పిన్ని గారికి సంతానం కలిగింది అంటారు. ఓకే అండి. అంటే ఇక్కడ ఏంటండి మీరు అక్కడికి వచ్చి మీ మనసులో కోరుకున్నది జరుగుతుందా లేకపోతే ఆవిడ చెప్పడం రాలేదు, అమ్మ వాళ్ళు వచ్చారు. ఇక్కడ మంచి జరుగుతుంది కాబట్టి ఫస్ట్ నాకు వేయించారు మాల. అంతా మంచిగా జరుగుతుంది కాబట్టి ఈసారి మా తమ్ముడు గారికి కూడా మాల వేయించారు. ఓకే అండి. అంతే. థ్యాంక్ యూ. సో, ఒకసారి మనతో పాటు ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం.
సో మీరు 14 ఇయర్స్ నుండి అమ్మవారి పూజలు చేస్తున్నారు అండ్ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. సో నార్మల్గా నాకు ఇంకో డౌట్ అండి, అందరూ ఇక్కడ పచ్చ వస్త్రాలతో అమ్మవారికి మాలలు సమర్పిస్తున్నారు అండ్ మిమ్మల్ని మామూలుగా అమ్మవారి మాల వేసిన అందరూ కూడా బొట్టు ధరిస్తారు. సో మీ దగ్గర చూస్తుంటే బొట్టు లేదు. సో ఏంటండి అది? మేడం మనకి అమ్మవారు అట్లే పుట్టారు కదా, మేము ఇల్లు కట్టుకున్నాక ముస్లిం అని తెలిసే కదా పుట్టారు, మనల్ని ఇట్లా చూసే కదా ఆమె వచ్చింది అనేసి మేము ఇట్టాము. ఓకే, ఏ విధంగా అయితే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో ఆ విధంగా ఉండాలని చెప్పేసి మీరు ఉన్నారు. ఓకే, మీకు అంటే ఎందుకు మనం హిందువులు కాదు కదా, ఎందుకు పూజించాలని ఎప్పుడైనా అనిపించింది? అంటే నాకేం అనిపించలేదు మేడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూజలన్నీ కూడా ఎలా చేస్తారో, గుడిలో ఎలా చేస్తారో అలాగే చేస్తున్నారు. అంటే మీకు ఎవరైనా చెప్పడం జరిగిందా? ఎవరు చెప్పలేదు మేడం, నేనే చేసుకుంటా. అమ్మవారు చెప్తారనమాట, కొంచెంసేపు జ్ఞానంలో కూర్చుంటాను, అప్పుడు తెలుస్తుంది. అట్లా అలాగే ప్రతిష్ఠిస్తాను కలశాలు కూడా. అక్కడ కూడా కలశాలు కనిపిస్తాయి. ఏంటంటే కలశాలు ఇంకా 9 రోజులు కదా, 9 అమ్మవార్ల నవదుర్గల్ని అనుకొని మనసులో ప్రతిష్ఠిస్తాను. అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత విజయదశమి రోజు అభిషేకం చేసేస్తాను. ఆ జాకెట్, ఆ కొబ్బరికాయ ముత్తైదులకి ఇచ్చేస్తాను. అంటే మీరు గత 14 సంవత్సరాల నుండి కూడా విజయదశమి రోజు మీరు ఇలా పూజలు చేయడం జరుగుతుంది? అన్నదానాలు, పూజలు అన్ని చేస్తాం మేడం. అన్నదానాలు కూడా చేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు కొంచెం బాగాలేదని చెప్పారు, అయినా కూడా మీరు అన్నదానాలు చేస్తున్నారు, ఎలా సాధ్యమైంది? మాకు ఉన్నది ఈ భక్తులు కొంచెం ఇవ్వడము, ఆ విజయదశమి రోజు అప్పుడు చేస్తాం. వాళ్ళకి శక్తి మేరకు ఇస్తారు, దానికి తగ్గింది మేము వేసుకొని అన్నదానం చేసేస్తాం విజయదశమి రోజు. ఇంతకు ముందు అయితే సోమవారం అక్కడ రోయ్ హాస్పిటల్ దగ్గర మేమే చేస్తా ఉన్నాము అన్నదానము. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మనకి తక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఆపేసి ఉన్నాం మేడం. ఇక్కడ అమ్మవారు కూడా భక్తులు కూడా చాలా కానుకలు సమర్పిస్తుంటారని కూడా విన్నాము. సో ఎందుకు అంటే వాళ్ళకి ఏమైనా కోరికలు నెరవేరడం వల్ల సమర్పిస్తున్నారా ఎట్లా? అది అయితేనే కదా మేడం, ఎక్కడైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మనకి ఉన్న జబ్బు బాగా అయితేనే కదా మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాము, బాగా అవ్వకపోతే వెళ్ళాం కదా మేడం. అట్లా అలాగే ఇక్కడ అమ్మ కోరుకునింది జరుగుతుంది కాబట్టి వాళ్ళ అనుకున్నది ముడుపులు తెచ్చి ఇవ్వడం అమ్మకి జరుగుతుంది. ఓకే అండి, మామూలుగా ఒక ముస్లిం ఫ్యామిలీ నుండి వచ్చి హిందూ దేవతని పూజించడం అనేది రేర్ థింగ్, అది ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది చాలా మందికి. సో మీకు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ నుండి కానీ ఏదైనా అంటే ఎందుకు మనము ఇలా చేయాలి అని ఎప్పుడైనా అని ఎవరైనా అబ్జెక్ట్ చేశారు మేడం, మా ఆయన తరపు వాళ్ళు చేశారు. కానీ ఇంకా అందరికీ మంచి జరుగుతూ ఉంది, ప్రతి ఒక్కరు బాగుండారు కదా, చేస్తే తప్పేముంది, తప్పు లేదు కదా. నేను కుంకుమ పెట్టుకుంటే అబ్జెక్షను అది ఏం లేదు కదా. అది ఓకే అండి. సో 14 ఏళ్ళుగా మీరు అమ్మవారి దీక్షలోనే ఉంటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. సో అంటే మీ కళ్ళు ఇప్పటికీ కనిపిస్తారు అమ్మవారు? ఎప్పుడైనా ఎవరికైనా నిండా బాగలేదు అన్నప్పుడు కనిపిస్తారు మేడం. కనిపించినప్పుడు వాళ్ళకి చెప్తాను, ఇట్లా ఉంది మీ పరిస్థితి చూసుకోండి అని. నమ్మి ఏదైనా చేసుకుంటే సరే, లేదు సరేలే అనుకుంటే అదే చిన్నవి ఏదైనా జరుగుతాయి. ఓకే, అయితే మీకు కల్లో కనిపించడము దానికి సంబంధించినవి జరుగుతాయని చెప్పడం అవన్నీ జరుగుతుంది. అండ్ ఇంకోటి కూడా సార్ చెప్పారు, అమ్మవారు కల్లోకి వచ్చి ఆమె పేరు కూడా ఆమె పెట్టండి అని చెప్పారని చెప్తున్నారు. అంటే ఎవరి కల్లోకి వచ్చారండి? మీ కల్లోకే వచ్చినారు మేడం, నాకే చెప్పినారు. నాగకాళికాదేవి అని నా పేరుని ప్రచారం చెయ్యండి అనేసి అన్నారు. ఇక్కడ అమ్మవారు అయితే మీరే అలా దిద్దడం జరిగింది, అందుకని అక్కడ అమ్మవారు పడగలు. అవును మేడం, అది గంధంతో పూయమన్నారు. ఒక అయ్యవారిని పిలుచుకొని వస్తే మీరు గంధంతో పూయండి అమ్మా, పూసి చూడండి అన్నారు. మేము గంధంతో పూసిన తర్వాత అమ్మవారు రూపం ఏర్పడిన తర్వాత పూజ చేస్తా ఉన్నాము. ఇంతకు ముందు చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆయనకి కాలు చేయబడిపోయినింది. ఆయన వచ్చి ఇక్కడ అన్న తర్వాత అమ్మ రక్షలాగా ఎర్రదారం కడతాను అమ్మవారి మంత్రాన్ని చదివి, ఆ దారం కట్టిన తర్వాత అతనికి బాగయింది. ఫస్ట్ స్టార్టింగ్ అదే మాకు నిదర్శనం. నమ్మడం సరే ఇక్కడ శక్తి ఉంది అనేసి అనుకోవడం. మేము అతనికి బాగయింది, వచ్చినారు, వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడికి వస్తా పోతా ఉంటుంది మేడం. ఓకే, నార్మల్గా నీడలాగా కనిపించిందని చెప్తున్నారు. అంటే అమ్మవారి నీడలాగా కనిపించిందా, లేకపోతే ఎప్పుడైనా వేరే వాళ్ళలాగా ఎలాగైనా కనిపిస్తుందా? మేడం నాకు వచ్చేసి నీడలా కనిపించింది. ఆ నీడ వచ్చేసి నేను అమ్మవారని తెలుసు, కానీ మనం ఎట్లా సున్నం పూసేద్దాం అనేసి అనుకున్నాను. సున్నం పూసేస్తే కొంతమంది ఏమన్నారంటే అట్లా పూసేస్తే మీ ఇంట్లో పిల్లలు ఉండారు చూసుకోండి అన్నారు. ఆ భయానికి నేను గొమ్మనైపోయేసి అయ్యవారిని పిలుచుకొని వచ్చి ఆ గంధంతో ఆ అయ్యవారు ఎట్లా పూయమన్నారు పూసి దీపారాధన చేసిన తర్వాత ఫస్ట్ టైం అతనికి కాలు చేయబడిపోయిన ఆయన
బాగయి రావడము. అది కొంచెం మాకు నమ్మకంగా ఉండి ఇంకా వచ్చిన వాళ్ళకంతా మంచి జరుగుతా వస్తూ ఉంది. ఇంకా నమ్మి ఇంకా పూజ అనేది చేస్తాం మేడం. అంటే ఇదే ఇంట్లో మీరు అమ్మవారిని పెట్టారంటే గుడి కట్టాలి అలాంటిది ఏమన్నా మీకు ఆలోచన ఉందండి? ఉంది మేడం, ఉంది. ఎవరైనా వచ్చి ముందుకొచ్చి స్థలం ఏదైనా ఇస్తే మందిరం, అమ్మ చెప్పింది మందిరం అనేసి అట్లా కడతాం మేడం. నార్మల్గా మీరు ఇంతకుముందు చెప్పారు మనకి ప్రతి సోమవారం కూడా అన్నదానం చేస్తారని చెప్పి, ఇప్పుడు చేయట్లేదని చెప్తున్నారు, ఎందుకని? ఆర్థికంగా మనకి ఇబ్బంది అయిపోయింది మేడం, అందుకని ఆపినాము. ఎవరైనా ఆర్థికంగా హెల్ప్ చేస్తే గుడికైనా సరే దీనికైనా సరే చేస్తాం, కొనసాగిస్తాం మళ్ళీ. ఓకే. సో ఎవరైనా ఇప్పుడు మనకి చాలామంది ఉంటారు అంటే ఈ గుడి డెవలప్ చేయాలి మాకు ఇంట్రెస్ట్ ఉందని, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే మీరు మీ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇస్తాం మేడం. 8686093347 ఓకే అండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఏదో చెప్తే మేము ఏదైనా చేస్తాం మేడం. సో ఎవరైనా వీళ్ళకి ఆ గుడికి కానీ లేదంటే వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు ప్రతి వీక్ కూడా, దానికి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు వారి యొక్క నెంబర్ అయితే మేము ఇక్కడ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, దానికి మీరు కాంటాక్ట్ అయ్యి ఇక్కడ గుడికి వచ్చినా లేదంటే వారితో మాట్లాడి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా వారికి గుడిని ఇంకా వాళ్ళు కట్టాలనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి హెల్ప్ చేయాలనుకున్న వారు కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. సో చూసారు కదా, గత 14 ఏళ్ళుగా ఒక ముస్లిం కుటుంబంలో అమ్మవారు వెలిసి ఆమెకి ఈ ప్రత్యేకించి ఈ పేరు పెట్టండి అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా 14 ఏళ్ళు కూడా అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొక మహిళ కూడా ఉన్నారు, ఆవిడకి కూడా ఆవిడ కోరికలు తీరాయని కూడా చెప్తున్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్కారం. నా పేరు జమున. 6 ఇయర్స్ చూస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి అయితే మాలలు వేస్తున్నాను. మన కోరిక న్యాయంగా కానీ ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరుతుంది. ఓకే అండి, మీకు కూడా అలాగే ఏమైనా జరిగిందా? జరిగింది, చాలా సార్లు జరిగింది అనమాట. కానీ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఏ కోరికైనా తీరుతుంది అనమాట. మీకు ఏం కోరుకున్నారండి? ఏం తీరింది? అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, అవన్నీ సాల్వ్ అవ్వాలని కోరుకున్నాను. అయితే ఖచ్చితంగా క్లియర్ అయ్యాయి. అంటే ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది అనుకున్నవి. సో 6 ఇయర్స్గా మీరు అమ్మవారి మాల వేస్తుంటారు? 4 ఇయర్స్గా వేస్తున్నాను. 6 ఇయర్స్ అయితే వస్తున్నాను ఇక్కడికి, కానీ మాల వేయలేదు. ఇప్పుడు 4 ఇయర్స్గా అయితే మాల వేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి మా కోరికలు నెరవేరాయి, అందుకే మేము ఇక్కడ మాలలు వేసి అమ్మవారిని ప్రతి ఇయర్ కూడా కొలుస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రత్యేకించి ఒక ముస్లిం ఇంట్లో ఈ విధంగా అమ్మవారు వెలిసి నేను ఇక్కడ ఉన్నాను నాకు పూజించండి అని చెప్పి అమ్మవారే స్వయంగా చెప్పి నా పేరు కూడా మీరు ఈ విధంగా పెట్టండి అని కూడా అమ్మవారు చెప్పారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ప్రతి ఇయర్ కూడా దసరా పండుగ రోజు నార్మల్గా అమ్మవారి టెంపుల్స్లో ఎలా జరుగుతుందో అలాగా శరన్నవరాత్రులు ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా అమ్మవారి ఒక 9 రోజులకు సంబంధించి కూడా ప్రాణప్రతిష్ఠ చేసి చివరి రోజైన విజయదశమి రోజు ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన వాటర్ని ఆ నీళ్ళని అమ్మవారి మీద అభిషేకం చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవి తీరినాయని కూడా మనతో చాలా మంది భక్తులు అయితే చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.